హాయ్ బ్రో, నీ పేరు? జార్జ్ బ్రో. ఓకే బ్రో, కల్కి సినిమా చూసినావా? చూసినా బ్రో. సో మరి ఏమనిపించింది నీకు సినిమా చూసిన తర్వాత? మంచిగానే అనిపించింది బ్రో సినిమా అయితే. ప్రభాస్కి సెట్ అయింది అనుకుంటున్నారా ఆ క్యారెక్టర్ కానీ సినిమా మొత్తం కథ? ఇంకా కొద్దిగా సీరియస్నెస్ ఉంటే మంచిగా ఉండదు అనిపించింది బ్రో, కానీ సినిమా మాత్రం అవసరం. ఓకే, మరి ఇంటర్వ్యూల తర్వాత ఎట్లా అనిపించింది? ఫస్ట్ హాఫ్ అందరు చాలా మంది లాగ్ ఉంది, స్లో ఉంది అంటున్నారు, మీకు ఎట్లా అనిపించింది? అవును, ఫస్ట్ హాఫ్ కొద్దిగా బోరింగ్ లాగా ఉంది, సెకండ్ హాఫ్లో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అయితే అందులో గెస్ట్ రోల్స్ మన విజయ్ దేవరకొండ, రాజమౌళి, ఆర్జీవి చేశారు కదా వీళ్ళందరూ. మరి వాళ్ళ క్యారెక్టర్ ఎట్లా అనిపించింది? వాళ్ళకి సెట్ అయినాయి అంటారా? సెట్ అయినాయి బ్రో. సినిమా ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపించింది వాళ్ళు వచ్చినాక. నెక్స్ట్ చాప్టర్లో ఏమొస్తుంది ఏముంటుంది అనేది ఇంకా ఇంట్రెస్టింగ్ ఉండే. చాప్టర్ 2 కోసం వెయిట్ చేస్తున్నాం అంతే. అంటే బ్రహ్మానందం, ప్రభాస్ ఇద్దరి మధ్యలో కన్వర్జేషన్ కావచ్చు, బుజ్జి క్యారెక్టర్ ఎట్లా అనిపించింది? చాలా కామెడీగా ఉంది, మంచిగా అనిపించింది బ్రో సినిమా. ఇంకా సో ఓవరాల్గా సినిమా మొత్తంలో హైలైట్స్ ఏమనిపించినాయి నీకు? సినిమా ఓవరాల్లో ఫైటింగ్ సీన్స్ బాగున్నాయి. ఫైటింగ్స్ బాగున్నాయి. ఓకే, విజువల్స్ కానీ గ్రాఫిక్స్ కొద్దిగా ఓవర్ అయినట్టు అనిపించింది కానీ మంచిగా ఉంది సినిమా అయితే. సో కలెక్షన్స్ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం సినిమా నుంచి? హై ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్రో, వరల్డ్ వైడ్గా. మరి అంత వెళ్తుందేమో అని అనుకోవట్లేదు, అంత ఐడియా అయితే లేదు ఎంత దాకా వెళ్తుంది సినిమా. ప్రభాస్ ఉండు కదా, ప్రభాస్ ఉండి అందుకే ఫ్లాప్ సినిమా ఏది ఉన్నా హిట్ అయిపోతుంది. ప్రభాస్ బాహుబలిని చేయదనుకుంటున్నా. బాహుబలిని బీట్ చేయదు కానీ దగ్గర వరకు వెళ్తుంది దగ్గర దాకా. ఓకే బ్రో, థ్యాంక్ యూ. నీ పేరు? శివకుమార్. ఓకే శివ బ్రో, కల్కి సినిమా చూసినావా? నిన్న నైటే చూసాను. సో మరి ఓవరాల్గా సినిమా చూసిన తర్వాత ఎట్లా అనిపించింది నీకు ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది అన్న, చాలా బాగుంది. నేను చూసిన దాంట్లో బెస్ట్ ఫిలిం అంటే ఇదే. ఆ RRR తర్వాత, బాహుబలి తర్వాత ఇదే బెస్ట్ ఫిలిం. హీరో ఎంట్రీ కానీ, ఇంటర్వ్యూ కానీ, అశ్వత్థామ కానీ, ఆ కమల్ హాసన్ కానీ బాగా చేశారు, యాక్టింగ్ కానీ చాలా బాగుంది. అయితే ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది, సైలెంట్ ఉంది అంటే అలా ఏం లేదు. కొంచెం మనకు స్టార్టింగే చూడాలి, ఫస్ట్ నుంచి టైటిల్స్ పడేటప్పుడు వెళ్తే మనకు క్లియర్గా అర్థమైపోద్ది సినిమా. మనం టెన్షన్గా ముందు లేట్ వెళ్ళిపోవడం అలా చేస్తే మనం అర్థం కాదు. ఓవరాల్గా అయితే సినిమా మాత్రం ఎక్సలెంట్ ఉంది. సో అందులో వచ్చిన గెస్ట్ రోల్స్ ఏ విధంగా అనిపించినాయి మీకు? ఆర్జీవి, రాజమౌళి, విజయ్ దేవరకొండ వాళ్ళందరికీ కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ బెటర్. వాళ్ళు ఇచ్చిన వాళ్ళకున్న బెస్ట్ ఇచ్చారు, వాళ్ళకైతే బెస్ట్ ఇచ్చారు. ముఖ్యంగా మనం చూసుకుంటే బ్రహ్మానందం, ప్రభాస్ ఇద్దరి మధ్యలో కన్వర్జేషన్ చాలా ఫన్నీగా క్రియేట్ అయిందంట కదా. సో మనం మీకు ఫన్నీగా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యలో. మనం రెబల్ చూసాం కదా, అలా సేమ్ అలానే ఉంటుంది. అలా ఎలా ఉందో ఇలా అంతే, చిన్న డిఫరెన్స్ ఉండదు, ఏం ఉండదు. కానీ కొంచెం తక్కువ ఉంటుంది కన్వర్జేషన్ అనేది, కొంచెం తక్కువ ఉంటుంది. రెబల్ అంతా ఉండదు, కొంచెం తక్కువ ఉంటుంది అంతే. దీపికా పదుకొనే క్యారెక్టర్ ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. మా ప్రెగ్నెంట్గా వేయడం కొంచెం దాంట్లో ఉన్న దానికి బెటర్ విజువల్స్ కానీ. సెకండ్ ఇప్పుడు ఇంకో పార్ట్ వస్తే దాంట్లో ఇంకా ఎలా ఉంటుందని చూడాలి. సో ఓవరాల్గా మూవీ మొత్తంలో హైలైట్స్ ఏమనిపించినాయి? హైలైట్స్ అంటే అశ్వత్థామ ఒకటి మెయిన్ హైలైట్. అంటే అశ్వత్థామ ప్రభాస్ కోసం మూవీ చూడొద్దు, క్లైమాక్స్లో అయినా. క్లైమాక్స్ అయితే కర్ణ మీరు మెయిన్గా చూడాలంటే ఓవరాల్గా ప్రభాస్ కోసం మూవీ చూస్తే మాత్రం అంత అనిపించదు. హీరో అందరినీ చూడాలంటే మాత్రం అశ్వత్థామ. కలెక్షన్స్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మొత్తం ఓవరాల్? ఇప్పటికైతే వచ్చింది బాహుబలి నుంచి వస్తాయి. ఇవాళ మనకి తెలియదు బ్రో, 2000 crores అనొచ్చు, 250 కూడా అనొచ్చు. ఆన్ బ్రేక్లో ఆడే చేసుకుంటున్నాడు. ఓకే బ్రో, థ్యాంక్ యూ. హాయ్ బ్రో, నమస్తే. నీ పేరు? నాగేష్. ఓకే బ్రో, కల్కి మూవీ చూసారా? చూసామన్నా. సో మరి ఓవరాల్గా సినిమా చూసిన తర్వాత ఎట్లా అనిపించింది మీకు సినిమా? నాకైతే చాలా అద్దరిన సినిమా. అంటే హీరో ఎంట్రీ కూడా ఇంకా నేనైతే చాలా అంటే ప్రభాస్ ఫ్యాన్ అన్న, బిగ్ ఫ్యాన్, డాడ్ ఫ్యాన్ ప్రభాస్. సో డార్లింగ్ అంటే నాకు ఈడ వెళ్తాను మినిమం ఉంటుంది కొంచెం అన్న. సో మరి ఇంటర్వ్యూల తర్వాత మీకు ఎట్లా అనిపించింది? బాగా అన్న, దాంట్లో సాంగ్స్ బాగా బెటర్ ఉన్నాయి. ఇంకా ఫస్ట్ థింగ్స్ ఏమంటే అన్న, ఇప్పుడు రికార్డ్ బ్రేక్ చేసింది కదా ఫస్ట్ డే 191 డేలో. సో నాకు అనిపిస్తుంది బాహుబలి రికార్డ్ కూడా అనిపిస్తుంది, బ్లాక్ బస్టర్ చింపేస్తుంది అంతే అన్న. బెటర్ అనిపించింది. థియేటర్ మొత్తం ఎట్లా అనిపించింది? బట్టలు చింపేసుకున్నాడు, మన సీట్లు థియేటర్ చూస్తే మాత్రం అందరూ ఆ సినిమా కంటే ఇదే ఎక్కువ చూసాను అన్న, అల్లరి ఎక్కువ. అది చూసా అందరు బట్టలు చింపుకున్నా అన్న. బ్లాక్ బస్టర్ సినిమా అది అంతే. ఇక్కడ బ్రహ్మానందం అండ్ ప్రభాస్ మధ్యలో కన్వర్జేషన్ ఎట్లా అనిపించింది మీకు? అది కూడా బెటర్ ఉన్నది, కామెడీ ఉంది కదా. సో అది కూడా బెటర్ అనిపించింది నాకు. చాలా గెస్ట్ రోల్స్ ఏ విధంగా ఉన్నాయి? మన ఆర్జీవి, రాజమౌళి, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ వీళ్ళందరి క్యారెక్టర్ ఎట్లా అనిపించినాయి మీకు? క్యారెక్టర్ బెటర్. నాకు ప్రభాస్ క్యారెక్టర్ కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయాలని మేమైతే. అదే టీజర్లో కూడా లేదు కదా ఎక్కువ, సో ఎక్స్పెక్ట్ చేయలేను. అన్ఎక్స్పెక్టెడ్ వచ్చారు. అయితే విజయ్ దేవరకొండ క్యారెక్టర్ విషయానికి వస్తే చాలా మంది సెట్ కాలేదు అంటున్నారు సార్, మీరేమంటారు మరి? ఇప్పుడు చెప్పినా కదా అంటే అర్జున్ క్యారెక్టర్ సెట్ కాదంట కదా. సో అలాంటి వాళ్ళు అంటారు, ఎందుకంటే అందరు లైక్ చేస్తే అంటే డిస్లైక్ కూడా చేస్తారు కదా. సో దాని గురించి అంటారు కానీ దానికి పట్టేసుకోదన్న. నాకైతే చాలా నచ్చింది, నేను డైరెక్ట్ ఫ్యాన్. సో బ్లాక్ బస్టర్ అని చెప్పేసి అంతే.
అంటే ఫస్ట్ హాఫ్లో చాలా మంది లాగ్ ఉంది లేకపోతే నిద్ర వస్తుంది అని అంటాను మీకు ఎట్లా అనిపించింది మరి ఫస్ట్ హాఫ్ మొత్తం? మాకైతే అట్లా ఏం అనిపించలే అన్న, మాకైతే బ్లాక్ బాస్టర్ చింపేసింది మనకు బ్లాక్ బస్టర్ అంతే. ఇంకా చూడాలనిపించింది కానీ ఇంకా బోరింగ్ అయితే నాకు అనిపించలేదు అన్న. సో బెటర్. చిట్టి క్యారెక్టర్ ఎట్లా అనిపించింది? చిట్టి క్యారెక్టర్ యార్ అన్న, నేను చూడాలంటే చిట్టి బుజ్జి అంటే దాని పేరు బుజ్జి కదా, సో దాని వాయిస్ కూడా నచ్చింది. అది వాయిస్ వచ్చేసి కీర్తి సురేష్ నా ఫేవరెట్. సో బుజ్జి కూడా చాలా బెటర్ ఉంది అన్న దాంట్లో. అంతే చింపేసింది, అది కూడా చింపేసింది బుజ్జి క్యారెక్టర్. సో మరి ఓవరాల్గా కలెక్షన్ల ప్రకారం చూసుకుంటే ఏ విధంగా రావచ్చు సినిమాకి? ఓవరాల్గా అంటే అన్న అందరికంటే బెటర్ వస్తుంది, ఇది చింపేస్తుంది అందరికి, 2000 ఎక్కువ వస్తుంది అన్న నాకు అనిపిస్తుంది. అదే మీరు ఎంత అనుకుంటున్నారు ఎగ్జాక్ట్లీ? ఒక 2500 crores. ఓకే. మరి ఓవరాల్గా ప్రభాస్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తావు ప్రభాస్ గురించి? నా ప్రభాస్ గురించి ఏం చెప్పాలన్న, ప్రభాస్ బిగ్ ఫ్యాన్ ని, వాంది ఏ సినిమాని నేను చూస్తాను కోసుకుంటా చెప్పు అంతే, ఒకటే డార్లింగ్ అంటే ఈడ. ఓకే అన్న, ఇది కట్ చేసి కృష్ణమాచారి. ఓకే బ్రో, కల్కి సినిమా చూసారా? చూసిన బ్రో. సో ఓవరాల్గా సినిమా మొత్తం చూసిన తర్వాత మీకు ఎట్లా ఫీల్ అయ్యారు? బాగుంది బ్రో. ప్రభాస్ క్యారెక్టర్ పరంగా మొత్తం బాగుంది. మొత్తం సినిమా హీరో ఎంట్రీ ఎట్లా అనిపించింది సినిమాలో? బాగుంది, హీరో ఎంట్రీ బాగుంది, క్లైమాక్స్ బాగుంది, ఇంటర్వెల్ బాగుంది. సో మొత్తం మనకు ముఖ్యంగా అందరు చూసి ఎట్లా ఇంట్రెస్ట్ పెట్టారు అంటే గెస్ట్ రోల్స్ పరంగా ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టారు కదా. సో మీకు ఎట్లా అనిపించింది? రాజమౌళి, ఆర్జీవి, విజయ్ దేవరకొండ. అది స్టోరీ పెద్దది కాబట్టి ఇవన్నీ కామన్ బ్రో, మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. చిట్టి క్యారెక్టర్, బ్రహ్మానందం క్యారెక్టర్ అంతా ఓకే బ్రో, కామెడీ బాగుంది. అయితే ప్రభాస్కి అండ్ బ్రహ్మానందంకి ఇద్దరికి మధ్యలో ఒక కన్వర్జేషన్ ఉందంట. సో అది ఎట్లా అనిపించింది మీకు, ముస్లోడా అనేది? ఎస్ బ్రో, మనం చాలా మిస్ అయినాం ప్రీవియస్ మూవీస్లో చూసుకుంటే, ఇది చాలా బెటర్. కామెడీ చాలా మిస్ అయినాం మనం ప్రభాస్ నుంచి. ఎప్పుడో డార్లింగ్లో చూసినాం, దట్ మచ్ ఆఫ్ ఫన్. సో ఓవరాల్గా మూవీ మొత్తం మీద హైలైట్స్ ఏంటి, ఏమనిపించింది? హైలైట్స్ ఆ ఇంటర్వెల్లో దీపికా పదుకునే అట్లా ఫైర్లో నుంచి రావడం, ద క్లైమాక్స్, డైలాగ్స్ అండ్ బాగున్నాయి. సో ఓవరాల్గా ఇప్పుడు ఫస్ట్ డే కలెక్షన్సే ఆల్మోస్ట్ 200 crores వరకు వచ్చినాయి కదా. సో మరి ఓవరాల్గా చూసుకుంటే ఎంత రావచ్చు సినిమాకి మొత్తం? 1000 crores ఈజీగా క్రాస్ చేస్తారు. ఈజీగా. ఓకే. మొత్తం ఇప్పటి వరకు మొత్తం ప్రభాస్ సినిమాల ప్రారంభంగా చూసుకుంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు ప్రభాస్ గురించి? నేను కూడా ప్రభాస్ ఫ్యాన్. అది ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఈయనే రీజన్, పాన్ ఇండియా అనేది సృష్టించిందే ఇతను కదా, దానికి పాన్ వరల్డ్ ఇప్పుడు. ఓకే ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఓకే, హాయ్ బ్రో, నమస్తే. నీ పేరు? నా పేరు ఫసక్ ఫనీ బ్రో. ఓకే, ఫసక్ ఫనీ బ్రో. కల్కి మూవీ చూసినావా? చూసాను బ్రో. యా, మరి సినిమా నీకు ఎట్లా అనిపించింది మొత్తం ఓవరాల్ గా? సినిమా అయితే మొత్తానికి థియేటర్లో చూసాం కాబట్టి చాలా బాగుంది. నన్ను అడిగితే ప్రభాస్ అడక్క ఏమున్నాడు తెలుసా? హీరో ఎంట్రీ ఎట్లా అనిపించింది నీకు? ప్రభాస్ ఎంట్రీ ఇట్లా వస్తా ఉంటే ఎట్లా అనిపించింది? ఇప్పుడు నీ కళ్ళ ముందు దేవుడు వచ్చి ఎలాగుంటాడు, నా ముందు ప్రభాస్ వచ్చి ఎలాగున్నాడు, చాలు అంతే. ప్రభాస్ అన్నది ప్రభాస్కి నేను ఇంత రావచ్చు, కాకపోతే నాకు ఇంత అభిమానం ఉంది. అది సో మరి అందులో గెస్ట్ రోల్స్ లో కనిపించిన విజయ్ దేవరకొండ, ఆర్జీవి, రాజమౌళి, మరి వీళ్ళ క్యారెక్టర్లు ఎట్లా అనిపించినాయి నీకు? వాళ్ళు పర్లేదు, వాళ్ళ వల్ల మంచిగా నాకు అనిపించింది, ఎక్కడ డల్ అనిపించలేదు. మొత్తానికి సినిమా మొత్తానికి అయితే నాకు ప్రభాస్ హ్యాపీ, ఎందుకంటే ప్రభాస్ ఫ్యాన్ కాబట్టి చెప్తున్నాను. అది పక్క నన్ను అడిగితే బాహుబలి కూడా సరిపోదు, అంత బాగుంది, బుర్ర పాడు అంతే. అది ఒక రేంజ్, అది మొత్తం చింపేటప్పుడు నన్ను చింపేస్తారు, వద్దు. అవమానం అనేది ఎక్కడ ఉండాలి, చింపితే వచ్చింది కదా అవమానం, అది అవమానం అనేది ఎక్కడ ఉండాలి. ఓకే. సో ఓవరాల్ గా సినిమా ఓన్లీ ఫస్ట్ డే 200 crores వరకు కలెక్షన్స్ వచ్చినాయి కదా. సో మరి ఒక మొత్తం మీద కలెక్షన్ల విధంగా చూసుకుంటే ఏ విధంగా ఉండొచ్చు కలెక్షన్స్? నువ్వు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నన్ను అడిగితే పర్లేదు, ఎక్కువ రావచ్చు. మినిమం 2000 3000 అదే డబ్బులు, ఆ కోట్లు మినిమం ఒక 5 కోట్లు రావచ్చు. 5 కాదు, 5000 కోట్లను, 5000 కోట్లు రావచ్చు. అది కట్ చేసుకుని మళ్ళీ పెట్టుకో, 5000 కోట్లు రావచ్చు. అది ఎంతనా ప్రభాస్ కదా, ఆ మాత్రం ఆయన కట్అవుట్గా వస్తాయి అంతే. అది సో మొత్తంగా ప్రభాస్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తావు? ప్రభాస్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏముంది, ఆయనకు డైహార్డ్ ఫ్యాను అంతే. అంతే, ఆయన గురించి ఏమైనా చేస్తాం, అంతేగాని బట్టలు చింపుకోవడం అది అన్ని చేయం, మంచిగా నీట్గా. కింగ్, అది కలెక్షన్ కింగ్ ఆయన. అది ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్ అన్న.